ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటనైతే చోటు చేసుకుంది. తనుజ యొక్క గొప్ప మనసు మరోసారి బయటపడిందనే చెప్పాలి. అది కూడా భరణి విషయంలో. ఇక అసలు విషయానికొస్తే 'బిగ్ బాస్' వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ని ఎదుర్కోవడానికి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని ఎవరికి వాళ్ళు ఇద్దరుగా మీరే డిసైడ్ అవ్వండి అంటూ 'బిగ్ బాస్' తెలియజేసరికి ఇందులో 'బిగ్ బాస్' తనుజ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఏమని మాట్లాడుతుంది, "నేను నీ గ్రూప్‌లోకి వద్దామనుకుంటున్నానంటే, ఈలోగా పవన్ కళ్యాణ్ అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు మీ నాన్న టీమ్‌లోనే కదా ఉంటావు" అంటే, "అదే కదా చెప్తున్నాను. ఆల్రెడీ నాన్న టీమ్‌లోకి దివ్య వెళ్లి అడిగేసింది. నేనిప్పుడు కూడా అడిగాననుకో, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా వీళ్ళిద్దరూ కావాలని గేమ్ ఆడతారని అనుకుంటారు. అలా కాకుండా నిన్న కూడా నాకే సపోర్ట్ చేశాడు. మరి ఈరోజు కూడా నాకు సపోర్ట్ చేస్తే బాగోదు కదా! అందుకే దివ్య వెళ్లి అడిగినప్పుడు నేనేం మాట్లాడలేదు. దానికి తోడు నాన్నకి చాలా నెగెటివ్ వచ్చేస్తుంది. తనుజ అలాగే భరణి వీళ్ళిద్దరూ ఒకటే అని, అలా కాకుండా ఆయన గేమ్ ఆయన ఆడుకుంటే బావుంటుంది కదా!" అని చెప్పేసి నేను నీ టీమ్‌లోకి వద్దామనుకుంటున్నాను. మరి నువ్వేమంటావు పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, "నేనైతే శ్రీజని తీసుకుందామని అనుకున్నాను" అంటే, "సరే శ్రీజ కన్నా నేను బాగా ఆడతాను కదా! ఒక్కసారి నా కోసం ఆలోచించు" అంటూ తనూజ అయితే రిక్వెస్ట్ చేసింది పవన్ కళ్యాణ్‌ని. ఇక పవన్ కళ్యాణ్ వచ్చిందే ఛాన్స్ అంటూ మొత్తానికి పవన్ కళ్యాణ్ తన టీమ్ 2 ఆడించుకోవడానికి ఒప్పుకున్నాడు తనూజని. మరీ మొత్తానికి భరణి ఎక్కడ మరి బ్యాడ్ అయిపోతాడేమోనని చెప్పేసి, అందుకే భరణి టీమ్‌తో కాకుండా ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడితే అలాగే దివ్యకి కూడా సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి మొత్తానికి ఈ డెసిషన్ అయితే తీసుకుంది తనూజ. మరి తనూజ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా? భరణితో కాకుండా పవన్ కళ్యాణ్‌తో ఆడుతున్న దానిపై మీ అభిప్రాయం ఏంటో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.